హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంక ఇప్పుడు సమ్మర్ కదండి. సమ్మర్లో ఎక్కువగా వాటర్ అంటే మనం ఏదైనా ఊరు వెళ్ళొస్తాము, లేకపోతే వాటర్ చేంజ్ అయినా సరే మనకి దగ్గులు జలుబులు ఎక్కువ వస్తాయి. ఇంకా బాడీలో ఓవర్ హీట్ వచ్చినా సరే దగ్గు జలుబు ఇట్లా ఉంటుంది కదా. అయితే దగ్గు జలుబు ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. సో హాట్ వాటర్లో అల్లం వేసుకొని, లేకపోతే సొంటి కషాయము, లేకపోతే మిరియాల కషాయము ఇట్లాంటివి తాగుతూ ఉంటారు. అవి తాగడం మంచివే, కానీ అవి ఎప్పుడు తాగాలి అంటే చలికాలము, వర్షాకాలం తాగాలండి. మనకి వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబుకి అల్లం కషాయము ఇలాంటివి తాగొచ్చు, కానీ ఎండాకాలంలో అవి తాగకూడదు. మరి నువ్వెందుకు భారతి ఇప్పుడు అల్లం వాటర్ ఇస్తున్నావు అంటే, మా ఆయన అడిగారండి. అంటే దానికి చెప్పాను ఈ టైంలో తాగకూడదు అని చెప్తే, లేదు కొంచెం ఇవ్వు గొంతు నొప్పి వస్తుంది అంటే, సరే అని తన కోసం ఇచ్చాను, కానీ చేసి ఇచ్చాను. కానీ నిజానికి అల్లం వాటర్ ఇవైతే తాగకూడదండి. ఎక్కువ తాగాల్సింది ఏంటి అంటే సబ్జా వాటరు. మనము చలవ చేస్తుంది కదా అని చెప్పేసి జ్యూసులు ఇలాంటివి కూడా తాగుతాము. సో జ్యూసులు కూడా తాగకూడదు, ఎందుకంటే అందులో షుగరు ఐసు ఇలాంటివి ఉంటాయి కాబట్టి జ్యూసెస్ కూడా తాగకూడదు. మన బాడీలో ఉన్న హీట్ తగ్గాలి అంటే సబ్జా వాటర్ అండి. ప్లెయిన్ సబ్జా వాటర్, మంచినీళ్ళల్లో సబ్జా వేసేసుకొని మనకంటూ ఒక బాటిల్ పక్కన పెట్టేసుకొని అలా తాగుతూనే ఉండండి. కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఉంటే ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే, అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఇలాంటి కషాయాలు ఇవి తాగినా తగ్గలేదు. వాటర్లో సబ్జా గింజలు వేసుకొని, లేకపోతే ఈ ఏమంటారు నిమ్మకాయ నీళ్ళల్లో కొంచెం సాల్ట్, షుగర్ కూడా వేసుకోలేదు, కొంచెం సాల్ట్ కలిపేసుకొని, ఎక్కువ సాల్ట్ కూడా వేయకండి, చిటికెడు సాల్ట్ అలా వేసేసి పెట్టేసుకొని అది తాగినా సరే సో బాడీలో ఉన్న ఆ వేడంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పాను. సో మా ఆయనకు కూడా నేను ఇప్పుడు అదే చేసి ఇచ్చాను. హాట్ వాటర్ ఇచ్చినా సరే ఒక బాటిల్లో సబ్జా వాటర్ అయితే కలిపేసి దానికంటూ ఒక జగ్ పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మజ్జిగ కూడా బాగానే పనిచేస్తుంది. మజ్జిగలో కూడా కావాలి అనుకుంటే సబ్జా గింజలు మజ్జిగలో కూడా వేసుకొని తాగొచ్చండి, ఏం కాదు, బాగానే ఉంటాయి. సో ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కడ చూసినా సరే దగ్గులు జలుబులు ఇలా ఉన్నాయి కదా. సో మా ఇంట్లో కూడా అంతే అనమాట. పిల్లలు కూడా దగ్గుతున్నారు, అలాగే మా వారు కూడా దగ్గుతున్నారు. సో అందుకే తను అడిగారని చెప్పి ఇచ్చాను, కానీ నేనైతే మాత్రం సబ్జా వాటరే ఇస్తున్నాను. సో మీరు కూడా ఎవరికైనా దగ్గు అలా ఉంది అంటే భయపడకుండా ఇలా ఒక 5 days తాగి చూడండి. సబ్జా వాటరే తాగండి, వెంటనే తగ్గిపోద్ది. అయితే ఇంకా మజ్జిగ కూడా ఎక్కువగా మనం సమ్మర్లో తాగుతూ ఉంటాం కదా. సో ప్లెయిన్ మజ్జిగ చాలామంది తాగరు. సో ప్లెయిన్ మజ్జిగ కాకుండా కొంచెం ఇట్లా కరివేపాకు మజ్జిగ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు నేను చేసి చూపించే ఈ పౌడర్ ఏంటి అంటే, మీ దగ్గర ఉంటే మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ మసాలా పౌడర్ అని కూడా అనకూడదు దీన్ని, యాక్చువల్గా కరివేపాకు పొడి అండి. సో దీన్ని మజ్జిగలో వేసుకోవచ్చు, నాన్ వెజ్ కర్రీసు, చికెన్ ఫ్రై. ఇప్పుడు నేను కరివేపాకు చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను, అలాగే చేపల పులుసులో వేసుకోవచ్చు. తర్వాత కట్టు పొంగలి చేస్తాం కదా, కారం పొంగలి, సో దాంట్లో వేసుకోవచ్చు. ఇలా చాలా వాటిల్లో వేసుకోవచ్చు అనమాట ఈ పొడిని. సో అదేంటి అంటే ఏం లేదు, ఒక నాన్ స్టిక్ కడాయి తీసేసుకొని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఒక 2 పచ్చిమిరపకాయలని బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట. బాగా అవి ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత అందులో ఒక స్పూను జీలకర్ర, అర స్పూను మిరియాలు వేసుకున్నాను. అలాగే ఒక కప్పు నిండుగా కరివేపాకు కూడా వేసేసాను అనమాట. సో కరివేపాకు వేసేసి హై ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసేసి స్టవ్ అయితే ఆపేసాను. స్టవ్ ఆపేయడం వల్ల ఏంటి అంటే, ఆ కడాయికి ఉన్న వేడికి కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా అయిపోతుంది. సో అదైతే పక్కన పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. అయితే ఇక్కడేమో చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. సో 1/2 kg చికెన్కి ఒక 3 ఉల్లిపాయల వరకు తీసుకున్నాను అనమాట. సో ఇవాళ ఏంటి అంటే, ఎక్కువ మసాలా లేకుండా ఉల్లిపాయ ఎక్కువ వేసి గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా చేస్తూ ఉన్నాను అనమాట. సో అందుకే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను. ఒక్కొక్కసారి ఉల్లిపాయ తగ్గించి మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటి అంటే ఇంకా సమ్మర్ కదా, అందుకని చెప్పి కొంచెం మసాలా తగ్గిద్దామని చెప్పేసి ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాను అనమాట. సో 1/2 kgకి ఒక 3 ఉల్లిపాయలను చాప్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. ఈ కారం ఏంటి అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, అస్సలు కారమే లేదు, కలర్ మాత్రం చాలా బాగా వస్తుంది. అలా అని ఓవర్ స్పైసీ అయితే లేదనమాట. సో బాగుంది, నాకైతే నచ్చింది. సో మనం ఏంటి అంటే మంచి కలర్ రావాలి అన్నప్పుడు ఇది వాడుకోవాలి. ఎక్కువ స్పైసీ కూడా ఉండదు కాబట్టి కారం తక్కువ తినే వాళ్ళకి ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. సో నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది, డీమార్ట్లో కొంచెం పర్వాలేదన్నమాట.
సో పావు కేజీ 125 రూపీస్ పడింది ఆ ప్యాకెటు. అదే బయట అయితే కాశ్మీరీ చిల్లీ పౌడర్ పావు కేజీ 250 ఉంది. సో అదైతే వేసేసాను, మంచిగా కలిపేసి వాటర్ అయితే పెట్టేశాను అనమాట. అదే వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేసాను, కొంచెం గ్రేవీ లాగా వస్తే బాగుంటుంది కదా అని చెప్పి మూత పెట్టేశాను. ఇంకా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టా, అదైతే ఉడుకుతూ ఉంది చికెను. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇదిగోండి కరివేపాకు చూసారా, కొంచెం బాగా క్రిస్పీగా అట్లా అయిపోయింది కదా. అలాగే పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయింది. అయితే దీన్నండి మీ దగ్గర కరివేపాకు కనుక ఎక్కువ క్వాంటిటీ ఉంది అంటే ఎక్కువగా చేసి పెట్టుకోండి. ఒక్కొక్కసారి మన దగ్గర ఏంటంటే గబుక్కున కరివేపాకు ఉండదు. సో ఇది కనుక ఉంది అనుకోండి, మీరు చేపల పులుసులో వేసుకోవచ్చు, మంచి వాసన వస్తుందండి, నిజం చెప్తున్నాను. చేపల పులుసులో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు, తర్వాత మనము టిఫిన్స్లో పొంగల్ చేస్తాం కదా, కట్టు పొంగల్ చేస్తాం, సో దాంట్లో వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉప్మాలో వేసుకోవచ్చు, తర్వాత మజ్జిగలో, మనం ఇప్పుడు ఎలాగో మజ్జిగ చేస్తున్నాం కాబట్టి మజ్జిగలో వేసుకోవచ్చు, తర్వాత రసంలో కూడా వేసుకోవచ్చు. ఈ అంటే మనం కరివేపాకు దేంట్లో అయితే వాడతామో అన్నిట్లో కూడా ఈ కరివేపాకు పొడి అయితే వేసుకోవచ్చండి. అయితే అందులో వేసిన జీలకర్ర, మిరియాలు, తర్వాత పచ్చిమిర్చి అనేది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో నేనేంటి అంటే ఎక్కువగా మజ్జిగలో కోసం అని చెప్పి చేస్తున్నాను ఇప్పుడు దీన్ని. అంటే ఇప్పుడు ఎక్కువ మజ్జిగ తాగుతాం కదా, సో ప్లెయిన్ మజ్జిగ తాగే కంటే కూడా కొంచెం ఇట్లా కరివేపాకు పొడి కనుక వేసుకున్నాము అనుకోండి, దీంట్లో పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్స్ వస్తాయి, ఎక్కువ స్పైస్ ఉండదు, కానీ కొంచెం బాగుంటుంది అనమాట, మసాలా మజ్జిగలాగా అలా బాగుంటుంది. సో అందుకని చేసి పెట్టుకుంటున్నాను. కానీ దీన్ని ఇన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు, ఒక మజ్జిగకే కాదు, చికెన్లో వేసుకుంటే కరివేపాకు, చికెన్ కర్రీ, రోస్ట్, మనం చికెన్ రోస్ట్ చేస్తాం కదా, సో అప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీ కరివేపాకు వేస్తాం. సో అప్పుడు కూడా ఈ పొడిని వేసుకుంటే మంచి కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి కూడా ఏంటంటే గ్రేవీ లాగా కూడా వస్తుంది అనమాట బాగా. సో ఇంక నేనేంటి అంటే పౌడర్ చేసేసుకున్నాను. పౌడర్ చేసి కొంచెం తడిగా ఉంది, మళ్ళీ ఆ వేడి కడాయిలో వేసేసా. అప్పుడు ఏంటి అంటే ఇంకొంచెం ఏమంటారు, క్రిస్పీగా అవుతుంది కదా అన్నట్లుగా ఇంక దాంట్లో అయితే వేసాను అనమాట. కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక మంచి ఎయిర్ డబ్బాలో కనుక పెట్టేసుకుంటే కరివేపాకు పొడి మంచి వాసనతో చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే చికెన్లో నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను, చూడండి మంచి వాసన వస్తుందండి. సో మీ ఇష్టం, మీకు ఎంత కావాలి అనేది, 1 స్పూనా 2 స్పూన్ల అనేది వేసుకోండి. అదే మీరు డైరెక్ట్ కరివేపాకు వేస్తే చాలామంది తినరు, తీసి పక్కన పెట్టేస్తారు. ఇలా పౌడర్ చేసి పెట్టుకొని కనుక వేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, ఇంకా కరివేపాకు కూడా మంచిది కదా. సో అదనమాట. సో ఇంకా చికెన్లో వేసేసాను. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే మజ్జిగ చేస్తూ ఉన్నాను. ఒక బాటిల్లో ఒక హాఫ్ ప్యాకెట్ పెరుగు అయితే తీసుకున్నానండి. ఇది లీటర్ బాటిల్ అనమాట. సో హాఫ్ ప్యాకెట్ పెరుగుకి మనకి 1 లీటర్ మజ్జిగ అయితే వస్తుంది. అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ స్పూను ఇప్పుడు నేను చేసిన కరివేపాకు పొడి అయితే వేసాను. అంతే, ఎక్కువ పట్టదు మనకి. 1 లీటర్కి హాఫ్ స్పూన్ అయితే సరిపోద్ది అనమాట. వేసేసి ఇంక బాటిల్ని ఇలా కొంచెం వాటర్ వేసి మంచిగా ఇలా షేక్ చేస్తే లోపల ఉన్న పెరుగంతా కూడా బాగా చిలికినట్లు అయిపోద్ది. ఇప్పుడు అందులో వాటర్ ఫిల్ చేసేసుకుంటే మనకి మజ్జిగ అయితే అయిపోద్ది అనమాట. ఇదిగోండి. అయితే మేము దీన్ని ఏం ఫ్రిడ్జ్లో పెట్టము, బయట పెట్టుకొని తాగేస్తూ ఉంటాం అనమాట. ఇలా ఒక బాటిల్ చేసి పెట్టుకుంటే ఏంటి అంటే ఒక రోజుకి, అంటే అన్నం తినిన తర్వాత లేకపోతే ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు నేనైతే ఇలా చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. మెయిన్గా ఏంటి అంటే మా పిల్లలకి గిన్నెలో ఇచ్చే కంటే, అంటే గిన్నెలో పెట్టే కంటే కూడా ఇలా బాటిల్లో చేసి పెట్టేస్తే వాళ్ళ కళ్ళు అనేది ఆ బాటిల్ మీదే ఉంటుంది. అప్పుడు వాళ్ళంతట వాళ్ళే వేసుకొని తాగుతూ ఉంటారనమాట, నేను చెప్పాల్సిన అవసరం లేకుండా. సో పిల్లలకి తెలుసు కదా, ఇట్లాంటివి ఏదైనా కొంచెం పాలు కానీ మజ్జిగ కానీ వీళ్ళకి ఇలాగే అలవాటు చేశాను. అసలు పాలు కూడా తాగాలి అంటే అబ్బా మాకు వద్దమ్మా అనేవాళ్ళు. కప్స్ కొనిచ్చాను, సో కప్పు కోసం పాలు తాగేస్తున్నారనమాట. సో ఇంక ఇప్పుడు ఇలాగ బాటిల్స్ కొనిపెట్టాను, సో ఆ వాటి వల్ల మజ్జిగ కూడా తాగేస్తున్నారు. నేను ఇవ్వకుండానే వాళ్ళంతటా వాళ్ళే అడిగి తాగుతూ ఉన్నారు. సో ఆ తర్వాత ఇంక వంట అయిపోయింది. ఇంక మా వాళ్ళకైతే ఇంక ఇక్కడ ట్యూషన్ జరుగుతుందన్నమాట. సో మ్యాథ్స్ క్లాస్ తీసుకుంటూ ఉన్నారు వాళ్ళ డాడీ. ఇప్పుడు విష్ణు వచ్చేసి 7th వచ్చాడు, లక్కీ వచ్చేసి 9th క్లాస్కి వచ్చాడు అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వచ్చారు, ఈ ఇయర్ ఇంకా 9th అనమాట. సో దానికి సంబంధించిన సిలబస్ అది ఉంటుంది కదా, సో అవి అలా చెప్తా ఉన్నారనమాట. ఆ తర్వాత ఇంకా అన్నం పెట్టేసి రండ్రా అంటే చూడండి, వాళ్ళు రాకుండానా మా ఆయన ఏమో టీవీలో మూవీ స్క్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఏది పెట్టాలా అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే బాహుబలి పెట్టారు, కానీ తర్వాత ఆ బాహుబలి బోర్ కొట్టి మళ్ళీ తిప్పేసాడు అనమాట. లక్కీ రారా అన్నం పెడతాను అంటే చికెన్ కదా, సో నన్ను ఏడిపిస్తాను, మేము తినం మాకొద్దు అని చెప్పేసి వాడేమో ఆ రూబిక్స్ క్యూబ్తో ఆడుతూ ఉన్నాడు పడుకొని మంచం మీద.
అంటే నాన్ వెజ్ కదా, అప్పటికి వాళ్ళ కోసం సపరేట్గా ఎగ్ అయితే పెట్టాను. రసం ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి ఏంటి అంటే ఆ గ్రేవీ తోటి ఆ ఎగ్ తోటి కలుపుకొని తినమని చెప్తే, ఏదైనా ఇంట్లో నాన్ వెజ్ వండిన రోజు వీళ్ళకి కనుక సపరేట్గా కర్రీ చేయకపోతే మాత్రం పెద్ద తలనొప్పే నాకు. ఏదో విష్ణుగాడు అయితే కొంచెం తిన్నాడు, లక్కీ అయితే మాత్రం ఇంక అలా కలుపుతూనే ఉన్నాడు అనమాట. వాడైతే అస్సలు నాన్ వెజ్ తినడు వాడైతే. ఇంక ఈ లోపల అన్నం తినేసి చెప్పాను కదా, సో ఆ బాటిల్ కనుక ఉంటే ఏంటి అంటే ఒక ఫ్యాన్సీగా ఉంటుంది అనమాట వాళ్ళకి తాగడానికి. సో వాళ్ళంతటి వాళ్ళే వేసుకొని తాగేస్తుంది. తాగండ్రా అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక మంచి మూవీ పెట్టుకొని అన్నం అయితే తినేసాము. ఆ తర్వాత మా చిన్నోడిని పడుకోమంటే అస్సలు ఇంక మధ్యాహ్నం పూట మాత్రం వాళ్ళు పడుకోవట్లేదు. వాళ్ళు అరిచి అరిచి నేనే ఇంక పడుకుంటున్నాను. అయితే వీడు డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడండి. వీడికి విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అనమాట. అయితే గూగుల్లో ఇమేజెస్ వస్తాయి కదా, అది చూసి వేశాడు. పిక్చర్ అయితే బాగానే ఉంది, కాకపోతే కొన్ని పోలికలు అయితే మిస్ అయ్యాయి. కానీ పక్క నుంచి పాపం మా వారు లక్కీ ఏడిపిస్తూ ఉన్నారు, అరే ఎవర్రా అని చెప్పి. కానీ బాగా వేశాడు, నాకు బాగా నచ్చింది. సో ఎక్కడికి ముగ్గురు ఒక ఫ్రేమ్లోకి వచ్చామనుకుంటున్నారు కదా, బయటికి వెళ్తున్నాం మామిడికాయలు తెచ్చుకోవడానికి. మామిడి కాయలు కాదు, మామిడి పళ్ళు. బాగానే ఉన్నారు నాకు, కాకపోతే మామిడికాయలు వద్దు, కడుపు నొప్పి వస్తుంది పచ్చికాయలు తింటే. పదండి. అలా ఆ రూమ్లో ఉండి అలాగా మేము కూడా మామిడి పళ్ళు మగ్గినట్టు మగ్గిపోతున్నాం. అయితే కొంచెం సేపు ఏసీ లేదు, చలి పుడితే ఏసీ ఆపుకోవడం. ఆ రూమ్ వదిలి బయటకైతే రావట్లేదు. చూడండి ఎలా ఉన్నాం. డాడీ రాలేదురా ఇంకా. సో అలా కొంచెం బయట క్లైమేట్ చల్లబడింది, అలా తిరిగి మామిడి పళ్ళు తీసుకొని ఒక కప్పు టీ తాగేసి లైబ్రరీకి వెళ్తా అన్నావు కదా, దిగబెట్టాలా? పెద్దోళ్ళు ఉంటారా? పెద్దోళ్ళు ఉంటే మీకెందుకురా, లైబ్రరీలో అయితే ఏదో ఒక బుక్ చదవండి. మీకు నచ్చిన బుక్కే అంటే అక్కడ ఎలా ఉంటుంది? లైబ్రరీలో ఫస్ట్ అయితే లైబ్రరీలో దిగబెట్టమని చెప్పారు, ఇప్పుడేమో మళ్ళీ భయపడుతున్నారు అక్కడ. సరే బయట అయితే మాత్రం భలే ఉందండి వెదర్. కదండి అలా తిరిగొద్దాం. బయటకైతే మామిడి పళ్ళ కోసం వచ్చామన్నమాట. సరే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చేయలేదు, బయట ఏదో ఒకటి తినేద్దాంలే అని చెప్పి. మాకు అంటే పానీపూరి ఒక దగ్గర చాలా బాగుంటుందండి. ఏంటంటే ఇంక ఇవాళ అక్కడ పానీపూరి బండి అయితే లేదు, అంటే పానీపూరి చాట్ బేల్పూరి అన్నీ బాగుంటుంది అనమాట. అక్కడైతే ఆ బండి లేదు. సరే అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి ఇది ఎక్కడ ఈ ఏరియా ఆర్ఆర్పేట అటు సైడేనండి. టిఫిన్ షాప్ అనమాట. అన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కొంచెం హెల్దీ మిల్లెట్స్ తోటి చేస్తూ ఉన్నారు కదా, సో మిల్లెట్స్తో చేసినవి ఉన్నాయి, మామూలువి కూడా ఉన్నాయి. సో అప్పుడే స్టార్ట్ చేశారనమాట. అన్నీ ఉన్నాయి, ఇంకా సమోసా మొత్తం ఆ స్ట్రీట్ అంతా ఎలా ఉన్నాయంటే సమోసాలు, బజ్జీలు, తర్వాత పునుగులు, బోండాలు, ఆ తర్వాత వడలు, ఇంకా అన్నీ. ఇంకా అప్పుడే వేడివేడిగా పూరి అయితే వేస్తూ ఉన్నారు. సో విష్ణు అయితే పూరి తీసుకున్నాడు, నేను వాడి ప్లేట్లో పూరి దొబ్బేశాను. సో నేను చిట్టి పెసరట్టు అడిగాను, ఒకసారి టేస్ట్ చేద్దాంలే అని చెప్పేసి. చిట్టి పెసరట్టు, తర్వాత మిల్లెట్స్ ఇడ్లీ, తర్వాత రాగి దోశలు, ఇంకా అట్లా అన్నీ ఉన్నాయండి అక్కడ. మిల్లెట్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయంట. కాకపోతే అవన్నీ ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయంట. ప్రజెంట్ ఫస్ట్ ఈవినింగ్ వెళ్ళిన వెంటనే అక్కడైతే పూరి అయితే అప్పటికప్పటికే వేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ కదా, సో స్నాక్స్ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, కార్న్ సమోసా అవైతే ఉన్నాయన్నమాట. సో లక్కీ ఏంటి అంటే సమోసా బజ్జీ తీసుకున్నాడు వాడు. విష్ణు ఏమో పూరి తీసుకుంటే ఇంక మా ఆయన కూడా పూరి తీసుకున్నారు. నేను మాత్రం చిట్టి పెసరట్టు ఉప్మా టేస్ట్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే పూరి ఎప్పుడు తినేదే కదా. అయినా సరే విష్ణు ప్లేట్లో పూరి అయితే తినేసాను నేను. ఇంక ఇవి చిట్టి పెసరట్లు అనమాట, చిన్నవి. సో నాకు ఒకటి తినేసరికి హెవీ అయిపోయింది, అంటే లోపల ఉప్మా కూడా ఉంది. కొంచెం అల్లం పచ్చడి పెట్టారు, అలాగే పల్లీ చట్నీ. ఇంకా అందరికీ తలా ఒక్కొక్క బయట ఇచ్చేసి ఇంకా స్నాక్స్ అంటే ఇంకా అవే తిన్నామండి. పానీపూరి అయితే తినలేదు. బాగుంది టిఫిన్, బాగుంది. ఏమైనా ఇంట్లో చేసుకొని రోజు నేను చేసుకున్న తిని బోరు కొట్టింది. సో ఇట్లా బయటకు వచ్చి అప్పుడప్పుడు తింటూ ఉంటే నిజానికి నాకు చాలా ఇష్టం ఇలా స్ట్రీట్ ఫుడ్ తినడం. కానీ పెద్దగా బయట తినం, కానీ ఎప్పుడైనా తింటే మాత్రం కొంచెం ఎక్కువ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటా అనమాట.
ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి మామిడి పళ్ళు మొత్తం ఈ వీధంతా అంటే మామిడి పళ్ళు ఉంటాయి. మేము ఫస్ట్ ఏలూరుకి వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చామన్నమాట, ఈ స్ట్రీట్కే వచ్చాము. అప్పుడు ఇలా వెళ్తూ ఉంటే చుట్టూ మామిడి పళ్ళు అసలు చూసి అప్పుడు అబ్బా ఎంత బాగున్నాయి అనిపించింది. కొంటానంటే మా ఆయన తిట్టారు, ఇప్పుడు మళ్ళీ మోసుకొని వెళ్తావా ఏంటి, వైజాగ్లో లేవా మామిడి పళ్ళు అని చెప్పి. ఆ తర్వాత కానీ బాగా అనిపించింది. సో ఇప్పుడు అక్కడికే వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే ఈ మామిడి పళ్ళు 550 చెప్పారండి. ఈ పరక అంటే 14 కాయలు. రాజమండ్రిలో అయితే పరక అంటే 13 కాయలే, ఇక్కడైతే పరక అంటే 14 కాయలంట. మనకి డజన్ అంటే తెలుసు కదా 12. సో ఇక్కడ మాత్రం 14 కాయలు. 14 కాయలు ఎంతకి ఇచ్చారు, నేను 300కి బేరం ఆడాను. కాకపోతే ఇవి కొంచెం చిన్న కాయలు. పెద్ద కాయలు అయితే 550 చెప్పారు, 450కి ఇస్తామని చెప్పారు. ఇవి కొంచెం చిన్న కాయలు, ఇవి 300కి బేరం ఆడి తీసుకున్నాను. ఇంక ఇవి రసాలు, ఇవి కూడా 350 చెప్పారు, 300 ఫైనల్ అన్నారనమాట. కానీ ఒక కాయ కొసరు తీసుకున్నాను నేనైతే. మొత్తం 15 కాయలు తీసుకున్నానండి 300కి. మేల్ అంటారా వేస్ట్ అంటారా? ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ నేను ఎక్కువ పెట్టి కొన్నాను అనుకోండి, మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు. లేదు నువ్వు తీసుకున్నవి బాగానే ఉన్నాయి భారతి ఆ రేటుకి అనుకుంటే మీరు కూడా ఆ రేటుకి బేరం ఆడతారు కదా. అందుకే నేను ఎప్పుడు వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ కొన్నప్పుడు రేట్లు ఎందుకు మెన్షన్ చేస్తానంటే మీరైనా నాకు సలహా ఇవ్వచ్చు, లేదా నేను కొనినవి మీకు ఉపయోగపడవచ్చు కదా ఆ రేట్ అనేది, అందుకని చెప్తాను. కానీ ఇవి మరీ పెద్ద కాయలు కాదు, అలానే మరీ చిన్న కాయలు కాదు, కానీ స్మెల్ మాత్రం బాగా వస్తున్నాయండి, టేస్ట్ బాగున్నాయి. అంటే ఈ ఇయర్లో ఫస్ట్ తిన్న తీపిగా ఉన్న కాయలు అనమాట. దీనికి ముందు ఒక 3-4 డేస్ బ్యాక్ బ్లింకిట్లో పెట్టాను, బయట రసాలు తెచ్చాను. రసాలు కూడా పెద్ద తీగ ఏమీ లేవు. బ్లింకిట్లో పెట్టిన కాయలు కూడా పెద్ద తీగ ఏం లేవు, ఏదో తీగ పుల్లగా అలా ఉన్నాయన్నమాట అంతే. కానీ ఈ కాయలు మాత్రం చాలా స్వీట్, వాసనే అర్థమైపోతున్నాయి మనకి. వాసన చూసినప్పుడు మంచి తీపి వాసన వస్తాయి కదా మామిడి పళ్ళు, అసలు ఎంత బాగుంటుందో కదా వాసన. మా పిల్లలకు కూడా మామిడి పళ్ళు అంటే ఎంత ఇష్టమోనండి. వాళ్ళు తినే ఏకైక ఫ్రూట్, ఇష్టంగా తినే ఫ్రూట్ ఏంటి అంటే మామిడి పళ్ళే అనమాట. ఇంకా వాటర్ మిలన్ కూడా తింటారు, కానీ మిగతా ఫ్రూట్స్ అంత పెద్ద ఇష్టంగా ఏం తినరు. కానీ మామిడి పళ్ళు మాత్రం వాళ్ళంతట వాళ్ళే తీసుకొని వాళ్ళే కట్ చేసుకొని తింటా ఉన్నారు. సో ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే మా ఆయనకి అస్సలు తినరు. నేను కడిగి కోసి ప్లేట్లో పెట్టిస్తే కానీ మా ఆయన తింటనమాట. అదే లక్కీ విష్ణు మాత్రం వాళ్ళకి నచ్చిన కాయ తీసుకొని వాళ్ళే కట్ చేసుకొని తింటున్నారు. నేను చూసి చూడు నా పిల్లలు అని చక్కగా తింటున్నారు, నువ్వు మాత్రం తినవు, కోసి పెట్టాలి అని చెప్పేసి ఇంక మా ఆయన్ని అలా తిడుతూ ఉంటాను అనమాట. నేనైతే అలా తినేయాలి, ఆ నచ్చింది అక్కడ ఉంది అంటే ఎవరో పెట్టే వరకు ఎందుకు వెయిట్ చేయాలి, అలా తీసుకొని తింటూ ఉండాలంటే మా ఆయనకి మాత్రం అది అలవాటే లేదండి. ఏదైనా సరే నేను అన్ని టేబుల్ మీద పెట్టేస్తాను, ఏమైనా తినేవి ఉంటే స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ. అస్సలు అంటే అస్సలు మా ఆయన తినడు నేను ఇస్తే తప్ప. పిల్లలు మాత్రం ఇష్టంగా తింటున్నారు. సో అయిపోయాయి, నిజానికి చెప్పాలంటే 2 డేస్లోనే తినేసాం మేమైతే కాయలన్నీ. సో ఆ తర్వాత ఇంకా ముందు రోజు కాయగూరలు తెస్తే అస్సలు సర్దలేదండి, ముందు రోజు నాకు అవ్వలేదు, ఇంకా అవి అలాగే ఉంచేసాను అనమాట. ఇంక ఇప్పుడు అవన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఆ డబ్బాల్లో ఎగ్జాక్ట్గా ఎంత క్వాంటిటీ వెజిటేబుల్స్ పడతాయో చెప్పు భారతి అని అన్నారు. చూస్తున్నారు కదా, 1/2 కేజీ అండి, 1/2 కేజీ బెండకాయలు పట్టాయి, 1/2 కేజీ దొండకాయలు పట్టాయి. ఇంక పొడవుగా ఉన్న దాంట్లో కూడా 1/2 కేజీ పడతాయి. కాకపోతే ఇలా స్క్వైర్గా ఉన్న బాక్సుల్లో ఏంటి అంటే కొంచెం ఫ్రీగా ఉంటాయి, ఫ్రీగా ఒక 1/2 కేజీ వరకు ఫ్రీగా పడతాయి అన్నమాట. అదే ఇలా కొంచెం దాన్ని ఏమంటారు, ఇలా పొడవుగా ఉన్న బాక్సెస్లో ఏంటి అంటే 1/2 కేజీ కొంచెం ఇరుగ్గా పడతాయి అన్నమాట అంతే. టమాటాలు కూడా అందులోనే పెట్టేశాను, పాలకూర కూడా అందులోనే పెట్టేశాను అనమాట. అయితే వెజిటేబుల్స్కి మాత్రం ప్లాస్టిక్ బాక్సెస్సే వాడండి. మీరు స్టీల్ బాక్సుల్లో కనుక పెట్టారు అంటే మాత్రం వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ రోజులు నిలవ ఉండవు, పాడైపోతాయి, లోపలికి ఐస్ ఫామ్ అయిపోద్ది, వాటర్ వచ్చేస్తుంది అనమాట. ప్లాస్టిక్ బాక్సెస్లో మాత్రం అంత ఎక్కువగా లోపలికి వాటర్ అయితే రాదు, ఎందుకంటే నేను ఇది వరకు ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని, అందుకే చెప్తున్నాను. సో మీరు ఎవరైనా ఫ్రిడ్జ్కి కావాల్సినవి కొనుక్కోవాలి అంటే అది మెయిన్గా వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి అయితే మాత్రం ప్లాస్టిక్ బాక్సెసే తీసుకోండి. స్టీల్ బాక్సెస్ హెల్తీ కదా, ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అని చెప్పేసి కనుక మీరు స్టీల్ బాక్సుల్లో కనుక వెజిటేబుల్స్ పెట్టారు అంటే మాత్రం మీకు వెజిటేబుల్స్ అయితే పాడైపోతాయి. సో ఆ తర్వాత మీ ఇష్టం. సో నాన్ వెజ్కి ఇలాంటి వాటికి స్టీల్వి ఓకే, కానీ వీటికి మాత్రం ప్లాస్టికే బెటరు. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.